ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చామల గెలుపుపై ధీమాతో ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులు దొరక్క భువనగిరిలో వలస వచ్చిన వాళ్లకు టికెట్ ఇచ్చారన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎప్పుడో ఖాయమైందన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ దే విజయం అంటున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాజకీయ పక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో మనకు ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ప్రధానంగా మిమ్మల్ని ఎవరు గుర్తించరు? మామూలు ఒక పారాషూట్ క్యాండిడేట్ని నియోజకవర్గంలో నిలిపారని అటు బీఆర్ఎస్తో పాటుగా ఇటు బీజేపీ నేత డాక్టర్ బూరన సాగర్ కూడా చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా సమాధానం చెప్తారు? అరే నాయన, మీరు పోయి ఓట్లు అడుక్కోరు, నా గురించి ఎందుకు పోయి మా వాళ్ళు డిసైడ్ చేస్తారు నేను పారాషూటా కాదా అని. దరిద్ర మోకాలు మీరు పోయి జనాల మధ్యన పోయి ఓట్లు అడుక్కోరు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని 25 మంది అప్లికేషన్లు పెడితే ఒకరిని డిసైడ్ చేసారు. 22 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నా. మా దాంట్లో పారాషూట్ వచ్చిందని ఎవడు గుర్తుపట్టడని అన్నీ మీరే చెప్తారా నాయన? నేను ఒక్కటే చెప్తున్నా ఇద్దరు సోదరులకు. ఏది, ఒక ఆయన అయితే మా కాంగ్రెస్ పార్టీ నుంచే పోయిండు, ఒక ఆయన అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయిండు. మరి పారాషూట్ వాళ్ళు అవుతారా నేనైతారా నాకు తెలియదు. ఈడ పొద్దు నుంచి మైకుల మీద గల్లమని చెప్పారు మా పెద్ద నాయకులు. 20 ఏళ్ళ నుంచి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై నుంచి పనిచేసిన కార్యకర్త అని. మరి కార్యకర్తలకు టికెట్లు ఇవ్వద్దా? ఈ కార్యకర్తలందరూ ఏదో రోజు ఎమ్మెల్యేనో ఎంపీఓ ఎవరు కావద్దా? ఇక పోనీ మా దాంట్లో మేము మాట్లాడుకుంటే అర్థం ఉంది నేను పారాషూట్ కాదా అని. వాళ్ళు పోయి జనాలలో పోయి మేము ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడుక్కోక కాంగ్రెస్ నుంచి మంచోనికి లేదు, ఆయనకు 2 కాళ్ళు లేవు, ఆయనకు 2 తలకాయ మీద జుట్టు లేదు. ఏంద్రా నాయన ఈ పంచాయతీ? మీరు ఫస్ట్ బుర్ర నరసయ్య గౌడ్ 2014 నుంచి 19 దాకా ఎంపీ ఉన్నావు. పోయి గౌడ్ ఓట్లను, యాదవ్ ఓట్లను, ముదిరాజుల ఓట్లను, మున్నూరు కాపు ఓట్లు, పద్మశాల ఓట్లు అడుక్కుంటున్నామట. అడుక్కునే ముందు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు గతంలో 5 ఏళ్లలో నువ్వు ఈ బీసీ బిడ్డలకి ఏం చేసినావు చెప్పు. ఇక్కడ మా రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 2 దఫాలుగా వచ్చారు, ఒక దఫా చేసిరు. ప్రజలకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా రెడ్లు కాదు, ఇక్కడ ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయిడా. వీళ్ళందరికీ రాజగోపాల్ రెడ్డి గారు సాయం చేయలేదా? కోమటిరెడ్డి గారు సాయం చేయలేదా? నిధులన్నీ తీసుకుపోయి ఒక్కరికే ఇచ్చిండా? నిధులే కాదు, సొంత డబ్బులు కోట్ల రూపాయలు తీసుకుపోయి జనాలలో హాస్పిటల్లో ఉంటే కాలేజీలలో ఫీజులు కట్టలేకపోతే 100 దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు బుర్ర నరసయ్య గౌడ్ గారు ఆయన సొంత హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్లు చేసిండో చెప్పు ఫ్రీగా. సో ఇవన్నీ పిచ్చి మాటలు. డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నేను అందరి ముందు నేను దండం పెట్టి చెప్తున్నా, నేను మీ వెంటనే ఉంటా. నేను 24 గంటలు రాజకీయం చేసేవాడిని, కార్యకర్తల కష్ట సుఖాలు తెలిసినవాడిని. నేను కింది నుంచి వచ్చిన. నా కార్యకర్త ఎంత కష్టపడితే నేను గెలుస్తానో నాకు తెలుసు. కష్టపడ్డ కార్యకర్తకు ఇంపార్టెన్స్ ఇస్తాను నేను వాగ్దానం చేసిన అందరి ముందు. రాజగోపాల్ అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని గతంలో పనిచేసి ప్రజలకు ఎట్ట సేవ చేసిరో వాళ్ళు అడుగు జాడలలో ముందుకు పోతా అని చెప్తున్నా. నేను ఏ పార్టీ, నేను ఏ పారాషూట్ అనేది, ఆ ఇద్దరు పారాషూట్లు వాళ్ళు. ఎందుకంటే ఒకడేమో బీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలో దూకిండు, ఒకడు కాంగ్రెస్లో నుంచి పోయి బీఆర్ఎస్లో దూకిండు. వాళ్ళిద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ప్రచారం చేసుకొని మంచిగా ఓట్లు తెచ్చుకోమని. మొన్ననే 70,000 ఓట్లు వచ్చినాయి మొత్తం పార్లమెంట్ మొత్తంలో. ప్రధానంగా ఇప్పుడు నరసయ్య గౌడ్ గారు ఏమంటారు, తాను ఎంపీగా ఉన్నప్పుడు మెట్రో ప్రాజెక్ట్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఇట్లా దాదాపు 95,000 కోట్ల రూపాయల నిధులను భువనగిరి పార్లమెంటుకు తీసుకొచ్చిన పరిస్థితి. మళ్ళీ గెలిస్తే ఎయిమ్స్ను కంప్లీట్ చేయడంతో పాటు 6 నెలల నియోజకవర్గంలో పెండింగ్ అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ ఛాన్స్ లేదు. మోడీ ద్వారా నిధులు తీసుకురాగలిగే సత్తా నాకు మాత్రమే ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏం చెప్తాను? భువనగిరి కిల్లా కూడా చెప్పింది చెప్పలే. కిల్లా ఆయన గట్టిగా కట్టలే కదా. ఇక నయం రింగ్ రోడ్ నేనే కట్టినా, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నేనే కట్టినా, ఇవన్నీ నేనే కట్టినా అని చెప్పలే. భువనగిరిలో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది 2009. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మొదలైంది 2009లో. కాంగ్రెస్ హయాంలో చాలా ప్రాజెక్టులు అయిపోయినాయి. ఎయిమ్స్ అనేది ఒక్కటి ఆయన హయాంలో వచ్చింది. అది ఆయన హయాంలో ఎందుకు వచ్చిందంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చిర్రు. ఇవాళ నేను కాంగ్రెస్ నాయకునిగా బూర నరసయ్య గౌడ్ ఏం చేసిండని చెప్తే అది అర్థం ఉండదు. బూర నరసయ్య గౌడ్ ఏం చేసిర్రో ఒక ఇండిపెండెంట్ జర్నలిజం మీద ప్రజలకు టోటల్గా లిస్ట్ తీసి చెప్పండి. బూర నరసయ్య గారి హయాంలో ఇవి వచ్చినాయి, కాంగ్రెస్ హయాంలో ఇవి వచ్చినాయి. అసలు తెలంగాణ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక తెలంగాణ తెచ్చింది ఎవరు? బూర నరసయ్య గౌడ. బూర నరసయ్య గౌడ్ గారు 2014 నుంచి 19 దాకా ఎంపీ గుండు. ఎన్నిసార్లు పార్లమెంట్లో మోడీ గారిని సవాల్ వేసిండో చెప్పమను. అసలు ఇప్పుడు మైక్ ఇచ్చిరు ఆయనకు? వాళ్ళ ముఖ్యమంత్రులకు మైక్లే ఇయ్యనియడు. ఆయనకున్న చుట్టాలు 2-3 ఆ ఎల్మోళ్ళు వాళ్ళకే మైకులు ఇప్పిస్తాడు. వీళ్ళు ఏదో వెనక బెంచ్లో కూర్చొని నిద్రపోయి వచ్చిర్రు 5 ఏళ్ళు. ఈడొచ్చి ఒకటే తొడలు కొట్టుకుంటారు. ఏం చెప్తాను చెప్పు? ఫైనల్ చెప్పండి, భువనగిరి పార్లమెంటు పరిధిలో ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిల్లాయిపల్లి కాలువ కావచ్చు, బునాదిగాన్ కాలువ, వీటన్ని అంటే చాలా కాలంగా కూడా పెండింగ్ ఉంటున్నటువంటి పరిస్థితి. వీటిని కూడా పూర్తి చేస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రాజెక్టులు సహకరించకపోవడం వల్లనే తాను చేయలేకపోయిన ఆరోపణ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఎవరు? బూర నరసయ్య గౌడ.
ఎవరి హయాంలో ఉండు? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడున్న నరసయ్య గౌడ్ గారు ఎవరి హయాంలో ఎంపీగా ఉండు? బీఆర్ఎస్ హయాంలో 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, బూర నరసయ్య గౌడ్ ఎంపీ అయిండు. 5 ఏళ్ళు ఎవరు పనులు తోమిండు? కేసీఆర్ పనులు తోమాలి పోయి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే చెవులోంచి కాంగ్రెస్ అప్పుడు చేసిన సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? బూర నరసయ్య గౌడ్ గారు రూలింగ్ గవర్నమెంట్లో ఉండి కేసీఆర్ దగ్గర పనిచేసుకుంటా ఇవాళ నేనున్నా, నన్ను ఎంపీ చేయమని నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్ట్ చేయకపోతే చెప్పుతోటి కొట్టమన్నాను. అర్థమైందా? ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు నా సీట్ కోసమే రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వచ్చి కూర్చుంటే నాకు ఎంత విలువ ఉంది? రేపు పొద్దున వీళ్ళందరూ గెలిపిస్తే నా బాధ్యత కాదా? అలా కేసీఆర్ కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిండు 1,50,000 కోట్లు పెట్టి, 20,000 కోట్లు పెడితే ఈ పిల్ల కాలువలన్నీ కంప్లీట్ అయ్యేటి. అందులో కమిషన్లు రాదని చెప్పి పోయి 1,50,000 కోట్ల కమిషన్లు దండుకుందామని చేస్తే బూర నరసయ్య బుర్ర అవుతుండే. అప్పుడు ఏం మాట్లాడతాడు బూర నరసయ్య గౌడ్? ప్రజలు తిక్కలోళ్ళు కాదు బూర నరసయ్య గౌడ్. మీరు డాక్టర్ ఎంబీబీఎస్ ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టు మంచిగా డాక్టర్ వృత్తి చేసుకునేటోళ్ళు మీరు. ఫుల్ టైం రాజకీయం మీతో కాదు, ప్రజలను తప్పుతో పట్టేయకండి. ఓకే, మంత్రి పదవి ఇస్తున్న ఒకే దాని మీద కోమటిరెడ్డి బ్రదర్స్లో వెంకటరెడ్డి గారు వ్యతిరేకిస్తున్న రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కోసమే మీ వెన్నంటి నిలబడి మీ విజయానికి సహకరిస్తున్న ఆరోపణలు కూడా అటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూడాలి? చూడండి, నేను ఇందాకనే చెప్పిన చామల కిరణ్ కుమార్ రెడ్డి పారాషూటు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని కార్యకర్తలు లైక్ చేస్తలేరు, చామల కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి సోదరుల సహకారం ఉండదు. ఇప్పుడు అది అయిపోయింది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇద్దరికి పడదు, ఇద్దరికి మంత్రి పదవి పంచాయతీ ఉంది. ఏందా ఇది? ప్రజలకి అవసరం లేదు. టికెట్ డిక్లేర్ అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు ఎత్తే ఏం చేస్తాడో అడగాలి, బూర నరసయ్య గౌడ్కి ఓటు ఎత్తే ఏం అడగాలి. ఆయన బాలేడు, ఆయన నడవడానికి చేత కాదు, ఆయనకు 2 కాళ్ళు చిన్నగా ఉన్నాయి, 2 ఏళ్ళు పెద్దగా ఉన్నాయి, ఈ ముచ్చటొద్దు. ఈడ మేము కుటుంబం లెక్క ఇవాళ డయాస్ మీద ఒక బలగం సినిమాల ఫ్యామిలీ లెక్క మొత్తం 7 మంది అభ్యర్థులు, ఎమ్మెల్యేగా నిలబడ్డ అభ్యర్థులు, చామల కిరణ్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్లు చేతులు ఎత్తి అందరూ ఒకటే చెప్తారు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా 100% కాంపిటీషన్ పెట్టుకుంటారు, మేమంటే మేమని. డెవలప్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది, ఒక ఎంపీ వచ్చి రూల్ చేయడు. ఈడ మున్గోడులో నేనేం చేయాలి? మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఏం సమస్యలు ఉన్నాయో నాతో డిస్కస్ చేసి దీనికి బడ్జెట్ వస్తలేదంటే నేను ఒక ఎంపీగా పోయి ముఖ్యమంత్రి గారితో కూర్చొని, ముఖ్యమంత్రి గారు ఉండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2014 విభజన హామీల ప్రకారం డబ్బులు వస్తలేవంటే నేను ఆడపోయి పంచాయతీ పెట్టుకొని డబ్బులు తెస్తే ఇవన్నీ డెవలప్మెంట్ అవుతాయి. నేను 1-2 సమస్యలు చెప్తలేను. యాక్చువల్గా మనకున్న మేజర్ సమస్య, మనకు త్రిపురార్ వచ్చిన తర్వాత మనకు బ్రహ్మాండమైన కనెక్టివిటీ పెరుగుద్ది. ఈ స్మార్ట్ సిటీస్ కట్టుకొని ఇండస్ట్రీస్ని మన ఊర్లకే తెచ్చుకోవాలి. మన పిల్లలు మన ఉద్యోగాలు చేసుకొని మన ఇంటికాడ ఉండిపోయి అక్కడ చదివితే మన ఖర్చులు కలిసి వస్తాయి. ప్రతి ఒక్కరు నానకరామ్ కూడా ప్రతి ఒక్కడు పోయి గచ్చిబౌలిలో జాబ్ చేయాలంటే ఈయనకు వచ్చే జీతానికి అక్కడ కిరాయిలకు ఈ మోడీ పుణ్యాన 2014 నుంచి జీతాలు పెరుగుతలేవు కానీ ఖర్చులు పెరుగుతున్నాయి. మరి ఎట్ట బతకాలి? అందుకే ఉద్యోగాలు బంద్ చేసి వచ్చి ఇంటికాడ ఉంటారు. వీళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఏ కంపెనీలు ఇండియాకి తీసుకొస్తున్నామో ఆ కంపెనీలతో ఎంఓయూలు చేసుకోవాలి. ఏమని ఎంఓయూలు చేసుకోవాలి? మీరు మా రాష్ట్రానికి వచ్చి మీరు ఇండస్ట్రీలు పెట్టండి, మీకు రాయితీలు ఇస్తాం, అవసరమైతే మీకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని మా పిల్లలకు నేర్పిరి. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థికి ఉద్యోగాలు వస్తలేవు. ఎందుకు వస్తలేవు ఉద్యోగాలు? ఎందుకంటే వానికి చదువు నేర్పిరు కానీ వానికి నైపుణ్యం నేర్పలే. ఆ స్కిల్ అనేది ఆ కంపెనీ వాడే నేర్పియాలి 6 నెలలు. దానికి ఏమంటాడు, నేను ఎందుకు ఖర్చు పెట్టుకుంటా కంపెనీ వాడిని, నేను లాభాలు చూసుకుంటానంటే వానికి ఆ లాభాలు అనే రాయితీని ఇప్పియాలి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి మంచి చేయాలంటే. రాజకీయ నాయకుడు పెద్ద మాస్టర్ ప్లాన్ ఉండాల్సిన అవసరం లేదండి. రాజకీయ నాయకునికి చిత్తశుద్ధి ఉండాలి. నా ప్రజలకు నేను ఏం చేయాలన్న పట్టుదల ఉంటే పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, పక్కన 10 మంది సలహాలు ఇచ్చేటోళ్ళు ఉంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే రాజకీయ నాయకుని లక్షణం. 10వ తరగతి చదువుకున్నాడు కూడా ఎంపీ కావచ్చు, 10వ తరగతి చదువుకున్నాడు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ప్రజా సమస్యలు తెలిసి గెలిచి వస్తాడు కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు చీఫ్ సెక్రటరీగా, ఆయనతో కూర్చొని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. చామల కిరణ్ కుమార్ ఏం చేస్తాడంటే నేనేం బ్రహ్మరథం బట్టి అక్షయపాత్ర తెచ్చి ఇట్లా బోర్లు వేసి తిప్పంగానే ప్రజలందరికీ మంచి జరగదు. జరిగేదానికి నేను తోడుండాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం చేసే సత్తా, దమ్ము, ధైర్యం, మాట్లాడే ఒక తత్వం ఉండాలి. అది ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా పోయి మాట్లాడుకోవాలి. మనం ప్రజల సమస్యలు వస్తే అవసరమైతే ప్రధానమంత్రి దగ్గరికైనా మాట్లాడాలి పోయి. అటువంటి వాడినే నాయకుని చేసుకోవాలి. కోనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల సహకారంతో ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రజలకు వెళ్ళడంతో ప్రజలను రిక్వెస్ట్ చేయడం ద్వారా తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 100 రోజుల పాలన కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి తాను ఎంపీగా గెలుపొందిన ఖాయమని కూడా చామల కిరణ్ ధీమా వ్యక్తం చేసుకునే పరిస్థితి ఉంది. విజయనగరం మద్దతు రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.